హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ నుండి హార్మోన్స్లో మిగిలినటువంటి బిట్స్, అదేవిధంగా దాని కంటిన్యూషన్ జెనెటిక్స్ నుంచి కొన్ని బిట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ త్వరలో డిప్యూటెడ్ ఈఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనరల్ స్టడీస్ కొరకు సోషల్కి సంబంధించినటువంటి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా సోషల్కి సంబంధించినటువంటి వీడియోస్, స్కూల్ బుక్స్ సోషల్ ఓన్లీ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదంటే ఓన్లీ బాటనీ టాపిక్స్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా జనరల్ స్టడీకి సంబంధించినటువంటి సోషల్ బిట్స్ కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వన్, విత్తన అంకురణాన్ని నిరోధించే హార్మోన్. విత్తన అంకురణాన్ని నిరోధించే హార్మోన్ అబ్సిసిక్ ఆమ్లం. అబ్సిసిక్ ఆమ్లంని ఏమని పిలుస్తారు? ప్రతిబల హార్మోన్ అని పిలుస్తారు. క్విసెన్స్ అనగా, క్విసెన్స్ అంటే పెరుగుదలకు కావాల్సినటువంటి అనుకూల బాహ్య పరిస్థితులు లేనప్పుడు విత్తనాలు అంకురించలేకపోతే దాన్ని క్విసెన్స్ అంటారు. అంటే బాహ్య పరిస్థితులు, ఉష్ణోగ్రత కావచ్చు, తేమ కావచ్చు, అలాంటి బాహ్య పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మొక్కలు అంకురించకపోతే, మొలకెత్తకపోతే దాన్ని క్విసెన్స్ అంటాం. సుప్తావస్థ అనగా, సుప్తావస్థ అంటే బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అంతర్ పరిస్థితుల కారణంగా విత్తనాలు అంకురించలేకపోవడాన్ని సుప్తావస్థ అంటారు. ఫ్యాబేసి మొక్కల్లో విత్తన సుప్తావస్థ కారణం ఆక్సిజన్ లేదా నీటిని పీల్చుకోలేని గట్టి బీజ కవచాలు ఉండడం. ఫ్యాబేసి మొక్కల యొక్క విత్తన కవచాలు చాలా గట్టిగా ఉంటాయి. దానివల్ల ఫ్యాబేసి మొక్కల్లో విత్తన సుప్తావస్థ ఏర్పడుతుంది. గట్టి బీజ కవచాల వల్ల కలిగే ఈ సుప్తావస్థను ఎలా తొలగించవచ్చు? ఆన్సర్ స్కారిఫికేషన్. స్కారిఫికేషన్ అనగా, స్కారిఫికేషన్ అంటే గట్టి బీజ కవచాలను పగలగొట్టడం లేదా పలుచగా అయ్యేటట్టు చేయడాన్ని స్కారిఫికేషన్ అంటారు. టమాటో విత్తనాల్లో సుప్తావస్థ కారణం. టమాటో విత్తనాల్లో కొన్ని రసాయన పదార్థాలను కలిగి ఉంటుంది. దానివల్ల విత్తనాల్లో సుప్తావస్థ కలుగుతుంది. స్టాటిఫికేషన్ అనగా, స్టాటిఫికేషన్ అంటే విత్తనాలను తడి, ఇసుక లేదా ఫీట్లలో పొరలు పొరలుగా పెట్టి శీతాకాలంలో వదిలివేయడాన్ని స్టాటిఫికేషన్ అంటారు. దీర్ఘ దీప్తికాల మొక్కలు అనగా, కొన్ని మొక్కల్లో కాంతి కాల ప్రమాణం ఒక నిర్దిష్ట సందిగ్ధ కాల వ్యవధి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పుష్పిస్తాయి. అలాంటి మొక్కలను దీర్ఘ దీప్తికాల మొక్కలు అని అంటారు. అశ్వదీప్తికాల మొక్కలు అనగానేమి, కొన్ని మొక్కల్లో కాంతి కాల ప్రమాణం అనేది ఒక సందిగ్ధ కాంతి కాల వ్యవధి కంటే తక్కువగా ఉన్నప్పుడు పుష్పిస్తాయి. అలాంటి మొక్కలని అశ్వదీప్తికాల మొక్కలు అంటారు. దీప్తికాల తటస్థ మొక్కలు అనగా, కొన్ని మొక్కలు కాంతి కాల ప్రమాణానికి సంబంధం లేకుండా పుష్పిస్తాయి. అలాంటి మొక్కల్ని దీప్తికాల తటస్థ మొక్కలు అంటారు. కాంతి కాలావధి అనగా, కాంతి కాలావధి అంటే పగటి లేదా రాత్రి కాలాలకు మొక్కలు చూపించే అనుక్రియను కాంతి కాలావధి అంటారు. వెర్నలైజేషన్ అనగా, స్వల్ప లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పూర్వ అభిచర్య ద్వారా మొక్కలలో త్వరగా పుష్పోత్పత్తిని ప్రేరేపించేటటువంటి పద్ధతిని వెర్నలైజేషన్ అంటాం. స్వల్ప లేదా అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పూర్ణ అభిచర్య జరిపి మొక్కలలో పుష్పోత్పత్తిని ప్రేరేపించే పద్ధతిని వెర్నలైజేషన్ అని అంటారు. ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ హైబ్రిడ్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ మెండల్. అనువంశిక సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? గ్రిగర్ జోహెన్ మెండల్. అనువంశిక సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త గ్రిగర్ జోహెన్ మెండల్. మెండల్ తన ప్రయోగాల కొరకు బఠానీ మొక్కను ఎంచుకోవడానికి కారణం ఏంటి? మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కలు ఎంచుకోవడానికి 5 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇది స్పష్టమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి. మెండల్ తన ప్రయోగాల కొరకు బఠానీ మొక్కను ఎంచుకోవడానికి కారణం. మెండల్ ప్రయోగాలకి బఠానీ మొక్కను ఎంచుకోవడానికి 5 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, ఇది స్పష్టమైన లక్షణాలు కలిగి ఉన్న ఏకవార్షిక మొక్క. బఠానీ మొక్క అనేది సంకరణం చేయడానికి సులభంగా ఉంటుంది. దీనిలో ద్విలింగ పుష్పాలు ఉంటాయి. ద్విలింగ పుష్పాలు ఉంటాయి కాబట్టి స్వయం ఫలదీకరణ జరపడం సులభంగా ఉంటుంది. జీవితకాలం చిన్నది కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ 5 లక్షణాల వల్ల బఠానీ మొక్కను ఎంచుకున్నాడు. మెండల్ ఏకసంకరీకరణంలో దృశ్య రూప నిష్పత్తి ఎంత? ఏకసంకరీకరణంలో దృశ్య రూప నిష్పత్తి 3:1.
జన్యు రూప నిష్పత్తి 1:2:3. అనువంశిక ప్రమాణాలని వేటిని అంటారు? జన్యువులని అంటారు. అనువంశిక ప్రమాణాలని జన్యువులని పిలుస్తాం. యుగ్మ వికల్పకాలు అనగా ఒక జత విరుద్ధ లక్షణాలకు సంకేతాలుగా పనిచేసే జన్యువులను యుగ్మ వికల్పకాలు అంటారు. కారకాలు అనగా కారకాలంటే లక్షణాలను నిర్దేశించేటటువంటి విలక్షణమైన ప్రమాణాలనే కారకాలు అంటారు. లక్షణాలను నియంత్రించే లేదా నిర్దేశించే విలక్షణమైన ప్రమాణాలను కారకాలు అంటారు. బహిర్గతత్వ సూత్రం ఏంటి? బహిర్గతత్వ సూత్రం ఏమిటి? ఒక లక్షణానికి సంబంధించిన రెండు కారకాలలో ఒక కారకం బహిర్గతం అవుతుంది, మరొకటి అంతర్గతంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, అందులో రెండు ఉన్నాయి. క్యాపిటల్ టీ అనేది పొడవైన లక్షణం, స్మాల్ టీ అనేది పొట్టి లక్షణం. అయినప్పటికీ క్యాపిటల్ టీ అనేది బహిర్గతం అవుతుంది, స్మాల్ టీ అనేది అంతర్గతంగా ఉంటుంది. ఈ విధంగా ఒక లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి, అయినప్పటికీ అందులో ఒకటి మాత్రమే బహిర్గతం అవుతుంది, ఇంకొకటి అంతర్గతంగా ఉంటుంది. దీన్ని మెండల్ బహిర్గతత్వ సూత్రం అంటారు. ఇక్కడ చూడండి, అసంపూర్ణ బహిర్గతత్వం అనగా అసంపూర్ణ బహిర్గతాన్ని డాగ్ ఫ్లవర్, స్నాప్ డాగ్ అనే మొక్కలో గుర్తించారు. ఈ మొక్కలో ఏం చేశారంటే ఎరుపు మరియు తెలుపు పుష్పాల మధ్య సంకరీకరణం జరిపినప్పుడు మెండల్ సూత్రాల ప్రకారం ఏంటి, అన్ని ఎరుపు అన్న రావాలి, లేదా ఎరుపు బహిర్గతం అయి ఉండి లోపల అంతర్గత తెలుపు లక్షణం దాగి ఉన్నప్పటికీ అది బయటికి ఎరుపు రంగులోనే కనిపించాలి, కొత్తగా ఇంకో రంగు రావడానికి వీల్లేదు. కానీ డాగ్ ఫ్లవర్ లో ఏమవుతుందంటే ఎరుపు తెలుపు పుష్పాల మధ్య సంకరీకరణంలో గులాబీ రంగు పుష్పం ఏర్పడింది. దీన్ని అసంపూర్ణ బహిర్గతత్వం అంటారు. బహుళ ప్రభావత అనగానేమి? బహుళ ప్రభావత అంటే ఒక జన్యువు ఒకటి కంటే ఎక్కువ లక్షణాలతో సంబంధాన్ని కలిగి ఉంటే దాన్ని బహుళ ప్రభావత అంటారు. ద్విసంకరీకరణంలో దృశ్యరూప నిష్పత్తి ఎంత? దృశ్యరూప నిష్పత్తి 9:3:3:1. ద్విసంకరీకరణంలో జన్యురూప నిష్పత్తి ఎంత? జన్యురూప నిష్పత్తి 1:2:2:4:1:2:1:2:1. దీనిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, 122, 412, 121, 122, 412, 121. ఇవి గుర్తుంచుకోండి, జన్యురూప నిష్పత్తి ఈజీగా వస్తుంది. 1:2:2:4:1:2:1:2:1. స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అనగా స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటే ఒక సంకరంలో రెండు జతల లక్షణాలు కలిసి ఉన్నాయి అనుకోండి, ఒక జత లక్షణాలు అనేవి మరొక జత లక్షణంతో సంబంధం లేకుండానే స్వతంత్రంగా పృథక్కరణ చెందుతాయి. రెండు జత లక్షణాలను తీసుకొని మనం ద్విసంకరీకరణం చేసినప్పుడు ఒక జత లక్షణాలు అనేవి ఇంకో జతతో సంబంధం లేకుండా పృథక్కరణ చెందుతాయి. దీన్ని స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అంటారు. క్షేకరణ విభజనలో క్రోమోజోముల చలనాన్ని గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? క్రోమోజోముల చలనాన్ని గుర్తించిన శాస్త్రవేత్త వాల్టర్ సట్టన్. వాల్టర్ సట్టన్ మరియు థియోడర్ ఓకే 1902లో వాల్టర్ సట్టన్ మరియు థియోడర్ బవేరి అనే శాస్త్రవేత్తలు క్రోమోజోముల చలనాన్ని గుర్తించారు. క్షేకరణ విభజనలో క్రోమోజోముల చలనాన్ని 1902లో వాల్టర్ సట్టన్ మరియు థియోడర్ బవేరి అనే శాస్త్రవేత్తలు గుర్తించారు. మెండల్ అనువంశిక లక్షణాలను తిరిగి కనుక్కున్నది ఎవరు? మెండల్ చనిపోయిన తర్వాత మెండల్ యొక్క అనువంశిక సూత్రాల మీద మళ్ళీ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త 1900 సంవత్సరంలో డివ్రీస్ అనే శాస్త్రవేత్త, కోరెన్స్ అనే శాస్త్రవేత్త, వాన్ షేర్మాక్ అనే శాస్త్రవేత్త, వీళ్ళు ముగ్గురు కూడా మెండల్ యొక్క అనువంశిక సూత్రాల మీద తిరిగి ప్రయోగాలు చేయడం జరిగింది. క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? సటన్. క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త సటన్. ఉత్పరివర్తనాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హ్యూగో డివ్రీస్. ఉత్పరివర్తనాలను హ్యూగో డివ్రీస్ అనే శాస్త్రవేత్త ఈనోతెరా లామార్కియానాలో కనిపెట్టారు. బిందు ఉత్పరివర్తనాలు అనగా డిఎన్ఏలోని ఒక జత క్షారాల మార్పు వలన ఉత్పరివర్తనాలు కలిగితే దాన్ని బిందు ఉత్పరివర్తనలు అంటారు. బిందు ఉత్పరివర్తనలకు ఉదాహరణ సికిల్ సెల్ అనీమియా. ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనలు ఎలా ఏర్పడతాయి? ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనలు డిఎన్ఏలోని ఒక జత క్షారాలు తొలగించినప్పుడు లేదా కొత్తగా చేర్చినప్పుడు ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనలు ఏర్పడతాయి. సహబహిర్గతత్వం అనగా విషమ యుగ్మజాలు రెండు సమయుగ్మజాల లక్షణాలు చూపితే దాన్ని
సహబహిర్గతత్వం అంటాం. దీంట్లో ఏమవుతుందంటే వికల్పకాలు అనేవి ఒకదానికొకటి బహిర్గతంగా కానీ లేదా అంతర్గతం కానీ కావు. పచ్చ సంకరణం అనగా పచ్చ సంకరణం అంటే F1 సంతతికి చెందినటువంటి సంకర మొక్కను, F1 సంతతిలో ఉండేటటువంటి మొక్కను జనకులలో దేనితో అయినా లేదా జనకుల సేమ్ జన్యు రూపం దృశ్య రూపాల్లో సారూప్యత కలుగున ఇంకో జీవితో అయినా సంకరణం చేస్తే దాన్ని పచ్చ సంకరణం అని అంటాం. పరీక్షా సంకరణం అనగా విషమ యుగ్మజ స్థితిలో ఉన్నటువంటి F1 తరంలోని సమయుగ్మజ అంతర్గత స్థితిలో ఉన్నటువంటి జనకంతో జరిపే సంకరణను పరీక్షా సంకరణం అంటారు. అణుజీవ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? అణుజీవ శాస్త్రం అనే పదాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త వారెన్ వీవర్. డిఎన్ఏ నిర్మాణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ వాట్సన్, ఫ్రాంకిక్ కిక్. వీళ్ళు ఏం చెప్తారంటే డిఎన్ఏ అనేది ద్విసర్పిల నిర్మాణంలో ఉంటుంది అని, ద్విసర్పిల ఆకారంలో ఉంటుందని కనుగొనడం జరిగింది. ఓకే అండి, మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.